సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము సామెతల గ్రంథము 14వ అధ్యాయం 26వ వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగినుట బహుధైర్యము పుట్టించును. ప్రియ కుమార్తె, సామెతల గ్రంథంలో దేవుని యొక్క భయభక్తులు, దానికి మూలమైన జ్ఞానం కొరకు భక్తుడు అనేకమైన విషయాలను తెలియజేశాను. మరి ముఖ్యంగా ఈ యొక్క వచ్చిన ప్రోత్సాహకమైన మాట, నేటి దిన సందర్భం నీ జీవితంలో చాలా బలహీనంగా ఉన్నావనిపిస్తుందా? నీకున్న కాడిమాపులు, అనారోగ్య పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు, సవాళ్ళను చూచి మనకు భయం పుట్టింపడుతుందా? అయితే ఆందోళన చెందక, అధైర్యపడక, ఇదిగో ప్రభువైన దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన యందు భయభక్తి కలిగి ఉంట బహుధైర్యమును పుట్టించును. ఎలాగా అంటే, ఆయన మనతో ఉంటాడు కాబట్టి ఆయన సమస్తము చేయగల సమర్థుడు. ఆయన మనల్ని నడిపించగలడు, ఆయన మనకు సహాయం చేయగలడు. ఆయన తన కృపా సత్యముతో మనల్ని నడిపించే సమర్థులైన దేవుని ప్రసంగమా. కావున దిగులు చెందక, నాలో ఉన్నవాడు ఈ లోకంలో వాడంటే గొప్పవాడు. ఆయన మన పక్షం నిలబడినప్పుడు మన విరోధి ఎవరు? కాబట్టి భయపడక, ఆందోళన చెందక, యెహోవా యందు భక్తి కలిగుండు, ఆయన నమ్మకంచు. ఆయన మన పక్షమున వ్యాజ్యమాడును. ఈరోజు అనేక మంది నిందిస్తున్నారేమో, అవమానిస్తున్నారు, హేళన చేస్తున్నారు, లేదా ఇంక నీ జీవితము, నీ పని అయిపోయింది అనుకుంటున్నారేమో. కానీ భయపడక, ఆందోళన చెందక, ఇదిగో ప్రభువు మనకు సహాయం చేయను. ఆయన తన కృపను మనకు చూపించును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవానికి ఉన్నాను. నీ బిడ్డలైన వారు మీ జ్ఞాపకం చేసుకొని నీ దైవ ఆశీర్వాదంతో నింపండి. వారికి నా కొద్దులు తీసివేయండి, వారికి నా ఆపదలు తీసివేయండి. ఇదిగో ప్రభా, నేను బెలుతుంటుండగా వారికి ధైర్యం పుట్టింపచేసి, అయినా వారిలో ఉన్న బీదిని తొలగించి ప్రభా, మీరే వారికి సహాయం చేసి ప్రతి బంధకాలను, శ్రమల నుంచి విడుదల చేయమంటు దేవానికి ఉన్నాను. నీ కాపుదల, నీ సంరక్షణ నుంచి నడిపిస్తూ వారు ఏదో కోరుకున్నారు, ఉదయ కలసంలో నిజంలో మొరుపెడుతునుగా వాటిని మీరు ఆలకించి సమాధానం దయచేయమని యేసు నమ్ముతున్నాం తండ్రి, ఆమేన్. ఆందోళన చెందొద్దు, ప్రభు మన పక్షున్నాడు. ఆయనే మనకు బహుధైర్యమును కలిగింపచేయను గాక, ఆమేన్.